హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ బ్లౌజ్ అంటే రౌండ్ నెక్ తోటి ఒక చిన్న డిజైన్ బ్లౌజ్ అంటే ప్యాటర్న్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవడమో చూపిస్తాను. ముందుగా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి, 32 చెస్ట్ సైజ్ వారిది. ఇది వాళ్ళ బ్లౌజ్ లెంత్ బట్టి నేను ఇక్కడ లెంత్ తీసుకున్నాను. 14.5 ఇంచులు పొడవు, బ్లౌజ్ పొడవు. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు. డీప్ నెక్కులు కాబట్టి మనము డీప్కు తగ్గట్టు షోల్డర్ తీసుకోవాలి. 5.5 ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నేను. షోల్డర్ వచ్చేసి ఆమ్ హోల్ డౌన్ కూడా 5.5 ఇంచులే తీసుకున్నాను. ఆమ్ హోల్ డౌన్ కింద నుంచి చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5 ఇంచులు, కింద వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచులు అంటే 30. తర్వాత నెక్ బ్రాడ్ అనేది 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ డౌన్ అంటే డీప్ అనేది 9.5 ఇంచులకు పెట్టుకోవాలి. ఆ తర్వాతనేమో దాన్ని ఒక స్క్వేర్ బాక్స్ గీసుకొని ఫస్ట్ రౌండ్ నెక్ ఎట్లా మనం గీసుకుంటామో అలా గీసుకోవాలి ఫస్ట్ డిజైన్కి. ఈ డిజైన్కి డీప్ నెక్లో డిజైన్లు కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అయితే బాగా సెట్ అవుతాయి. ఇలా స్క్వేర్ బాక్స్ గీసుకున్న తర్వాత మళ్ళీ మన షోల్డర్ పై నుండి కింది వరకు అంటే 6 ఇంచుల వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టుకొని మళ్ళీ షోల్డర్ ఇప్పుడు నెక్ అయితే ఎంత డీప్ తీసుకున్నాం కదా, దానికి కొంచెం బయటకి ఒక హాఫ్ ఇంచు మాత్రమే మనం ఎక్కడి నుంచి అయితే 6 ఇంచెస్ తీసుకున్నామో మళ్ళీ షోల్డర్ దాకా అక్కడి నుంచి ఒక చిన్న కర్వ్ షేప్ లాగా గీసుకోవాలి. 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కొంచెం ఒక 1 ఇంచు కిందికి కొంచెం డౌన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ స్క్వేర్ బాక్స్లో నుండి కొంచెం రౌండ్ కర్వ్ షేప్ లాగా తీసుకొని ఆ బయటకు మాత్రం మనం స్క్వేర్ బాక్స్ ఉంది చూడండి, బయటకు మాత్రము ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇట్లా కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇది వాళ్ళ నెక్లను బట్టి డీప్ తీసుకోవచ్చు. 1.5 లేకపోతే 2 ఇంచెస్ అట్లా నెక్ డీప్ తీసుకోవచ్చు. ఈమె నార్మల్ నెక్ డీపే వేసుకుంటారు కాబట్టి ఈ కస్టమరు, అందుకనే నేను నార్మల్ డీపే తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి మనము ఈ షోల్డర్ దగ్గర అయితే ఎంత విడుతు తీసుకున్నామో ఈ డిజైన్కి అంత విడుతు మళ్ళీ కింద ఆమ్ హోల్ కింద నుంచి ఈ మన కింద ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా మనము కుట్ల కోసం, అక్కడ దాకా ఒక లైన్ గీసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఇది నెక్ పార్టు, పైన షోల్డర్ పార్టు, కింద పార్టు, 3 పార్ట్లు అలా పార్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు నెక్ ఇక్కడ పైపింగ్ చేసుకొని మళ్ళీ ఈ పీస్ను దీనికి అటాచ్ చేసుకునేటప్పుడు నెక్ లెంత్ అనేది తగ్గుతుంది, బ్లౌజ్ లెంత్ అనేది. అప్పుడు ఏం చేయాలంటే ఆ పైన షోల్డర్ దగ్గర ఒక పీస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్కి కొంచెం మనం ఎక్కడైతే అటాచ్ చేసుకుంటామో అక్కడికి మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం అక్కడ కుట్టుకుంటాం కదా, అక్కడి నుంచి మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కింది పీసు పైన పీస్ పెట్టేసి ఎలాగ మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నానో చూడండి, ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది మీకు. హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే మనము పైన దానికి పైపింగ్ వేసుకుంటాం కాబట్టి. మళ్ళీ అది అటాచ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది తగ్గిపోతుంది, అందుకని మనం ఆ ఎక్స్ట్రాకి తీసుకోవాలి. ఒకవేళ ఇది బ్రాడ్ నెక్ కావాలనంటే కిందకు మనం హాఫ్ ఇంచే తీసుకున్నాం కదా అక్కడ షేపు, ఇలా యూ షేప్ వచ్చేసి ఆ యూ షేప్ అనేది 1.5 ఇంచు 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇంకా కిందికి నెక్ వచ్చేసి మనం 9.5 ఇంచులే పెట్టుకున్నాం కదా, 10.5 ఇంచులు 11 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు డీప్ కావాలంటే. ఇది వచ్చేసి పైన మాత్రము మనం ఇక్కడ 2.5కి అంటే కొంచెం తక్కువ అంటే 2.5 ఇంచుల బ్రాడే తీసుకున్నాం కదా, 3.5 ఇంచులు 3 ఇంచుల బ్రాడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా పీసు, ఆ పీస్కి మళ్ళీ మనం ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ మెయిన్ పీస్కి మాత్రము సేమ్ కలర్ యూజ్ చేయకుండా బ్లౌజ్లో వచ్చినదే కాంట్రాస్ట్ యూజ్ చేస్తున్నాను. అంటే మనం స్లీవ్స్కి వేసుకోగా మనం కొంచెం కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ స్లీవ్ది మాత్రం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా మార్కింగ్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే మళ్ళీ మనం అటాచ్ చేసుకునే ముందు ఇక్కడ ఈ లైను మళ్ళీ బ్లౌజ్ మనం ఆ కట్ చేసిన లైన్ కరెక్ట్గా ఈక్వల్గా రావాలని మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏ పీస్కి ఆ పీస్ అలా ఒక మార్క్ పెట్టుకుంటాను.
అంటే ఇది ఇటు సైడ్ పీస్ అది అటు సైడ్ పీస్ అనేసి. ఇది షోల్డర్ పీసు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఇది పైన షోల్డర్ పీసు, కింద ఆర్మ్ హోల్ పీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లేదు అని అంటే మార్కింగ్ చేస్తే మళ్ళీ అది పైకి ఇది కిందికి వేసుకునేలాగా అయిపోతుంది. తర్వాత మెయిన్ పీస్ వచ్చేసి చూడండి, నేను ఈ బ్లౌజ్ కింద మాత్రము నార్మల్ రెడ్ ఉంటుంది, ఇది అది మాత్రం కింద పార్ట్కు తీసుకుంటున్నాను. పైన పార్ట్కు మాత్రము ఆల్రెడీ స్లీవ్స్కి ఒక పీస్ కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకొకటి 2 సైడ్స్ వచ్చిన పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ని ఓన్లీ పైన షోల్డర్ నెక్ది వేసుకుంటున్నాను. ఇలా బార్డర్ కాకుండా బాందిని టైప్లో పింక్ కలర్ వచ్చింది కదా, ఆ పింక్ కలర్ది మాత్రము కట్ చేసుకుంటున్నాను. అయితే ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా పీసు, మనం కట్ చేసుకున్న పీస్ వచ్చేసి కర్వ్ షేప్ ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే బార్డర్ రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. షోల్డర్ సైడ్ అనేది కొంచెం స్ట్రైట్ పీస్ వచ్చేలాగా పెట్టుకోవాలి. మనం షోల్డర్ దగ్గర స్ట్రైట్ పీసే ఉంది కదా, మనం నెక్ డీప్కి వచ్చేసి కిందకు వచ్చేసి కొంచెం నార్మల్ బ్రాడ్ షేప్ ఉంది కదా, అలానే ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రము కొంచెం స్ట్రైట్ పీస్ వచ్చేలాగానే కట్ చేసుకోవాలి. చాలా వరకు నేను ఈ కస్టమర్స్ కుట్టే డిజైన్సే మీకు చూపిస్తున్నాను. నాకు కామెంట్ చేయండి మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో. అలాంటి డిజైన్లు నేను వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్. ఎందుకంటే మన ఛానల్లో అన్ని డిజైన్సే పెడతాను నేను. నార్మల్ కటింగ్ కంటే ఇంకా కొంచెం డిజైన్స్ కుట్టేలాగా, అంటే ఎవరైనా కూడా ఈజీ మెథడ్లో కుట్టుకునేలాగానే నేను డిజైన్స్ చూపిస్తాను. ఇంకా మీకు సింపుల్ డిజైన్స్ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా బ్లౌజ్ ప్యాచ్ వర్క్ వీడియో పెట్టాను కదా, అందులో కూడా ఉన్నది ఈ డిజైను. ఆల్మోస్ట్ అందులో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కుట్టడానికి ట్రై చేసి వీడియో పెట్టడానికే ట్రై చేస్తున్నాను. కస్టమర్స్ అడిగిన డిజైన్సే కదండి కుట్టాలి, ఆల్మోస్ట్ నేను అవే కుడతాను కదా కస్టమర్స్ అడిగిన డిజైన్సే. అందుకని కస్టమర్ ఎప్పుడైనా అలాంటి డిజైన్స్ అడిగితే ఖచ్చితంగా వీడియో పెడుతున్నాను. ఆ తర్వాత మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ని అటాచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని మనం మళ్ళీ షోల్డర్ దగ్గర ఇంకోటి పీస్ తీసుకున్నాం కదా, ఆ పీస్కి కూడా మళ్ళీ లైనింగ్కి మెయిన్ పీస్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఆ పీస్కి మళ్ళీ ఇక్కడ మధ్యలో మన యూ షేప్ ఉంది చూడండి, ఆ పీస్కి మనం పైపింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ పీస్ కుట్టేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ ప్రకారమే కుట్టుకోవాలి. ఈ నెక్ కూడా మనం పైపింగ్ డైరెక్ట్గా వేసుకోవచ్చు, కాకపోతే ఈ క్లాత్ చాలా పల్చగా ఉందనేసి నేను మళ్ళీ నెక్ పైపింగ్ వేసుకొని పైపింగ్కి మళ్ళీ క్లాత్ అటాచ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ డిజైన్ని కొంచెం వెరైటీగా కూడా కట్ చేసుకోవచ్చు. మనం కింద రౌండ్ షేప్ లాగా తీసుకున్నాం కదా, ఇంకొక పీసు అంటే థర్డ్ పీస్ ఒకటి ఉంది చూడండి కింద పీసు, ఆ పీస్ని మనం వీ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, రౌండ్ షేప్ కాకుండా. బ్లౌజ్ ప్యాటర్న్స్ అని, బ్లౌజ్ డిజైన్స్ కటింగ్స్ అని అన్నీ ఆన్లైన్లో అమ్ముతున్నారు కదా, అలాంటివి నన్ను అడిగితే వేస్ట్ అండి. ఎందుకంటే డిఫరెంట్ సైజెస్ వాళ్ళు వస్తారు. కొందరికి నెక్ డీప్ కావాలి, కొందరికి నెక్ కొంచెం పైకి కావాలి. అలాంటి నెక్లు వచ్చినప్పుడు మీకు చాలా కష్టం అవుతుంది కుట్టుకోవడానికి. అందుకనే ఎప్పుడు కానీ ఒక నెక్ ఈ సైజుకి ఇంత పెట్టుకుంటున్నామనంటే మళ్ళీ మనము అది ప్రాక్టీస్ తోటే కట్ చేసుకొని కుట్టుకోవాలి. అందుకనే రౌండ్ నెక్లు కూడా అంతే, ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క డీప్ నెక్లు ఉంటాయి. అలా సైజెస్కి బట్టి మనము కస్టమర్స్కి గుర్తుంటేనే అర్థమవుతుంది. మనం ఆ ప్యాటర్న్స్ కొనుక్కున్నా కూడా మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుందని అనుకోవద్దు. బ్రాడ్ నెక్లు పెట్టుకునేటప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది అలాంటి ప్యాటర్న్స్కి. నెక్ కొంచెం డీప్ నెక్ తక్కువగా ఉందనుకోండి, నెక్ డీప్ ఉన్న ప్యాటర్న్ పెట్టి కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది, షోల్డర్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఖచ్చితంగా నేను ఏం చెప్తానంటే ప్రాక్టీస్ తోటే మీకు బ్లౌజ్ అనేది ఎంత డీప్ తీసుకోవాలి నెక్ అనేది, లేదా నెక్ని బట్టి షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది అర్థమవుతుంది.
నా ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తున్నాను. కొంతమందికేమో చెస్ట్ తక్కువగా ఉంటది. ఆర్మ్ హోల్ గూడా ఎక్కువగా ఉంటది. అట్లాంటప్పుడు ఇబ్బంది. మనం చెస్ట్ తక్కువగా తీసుకొని ఆర్మ్ హోల్ గూడా చెస్ట్ సైజే తీసుకుంటే అప్పుడు వాళ్ళకి బ్లౌజ్ కరెక్ట్‌గా సెట్ గాదు. ఇంకొంతమందికేమో మిడిల్ చెస్ట్ ఎక్కువగా ఉండి, అప్ చెస్ట్ తక్కువగా ఉంటది. అట్లాంటప్పుడు ఏమైతదనంటే ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా కుచ్చుల్లాగా వచ్చేస్తది. ముడతొచ్చేస్తది బ్లౌజ్ బాగా వేసుకున్నప్పుడు. అందుకనే ఏదైనా ప్రాక్టీస్ తోటే అండి. బ్లౌజ్ కటింగ్ అయినా, డ్రెస్ కటింగ్ అయినా, లాంగ్ ఫ్రాక్ కటింగ్స్ అయినా కుట్టడం తోటే ప్రాక్టీస్ తోటే ఎక్కువగా ఈజీ అయితది. లైనింగ్‌కి మెయిన్ పీస్‌లు 2 పీసెస్‌కి మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఉంది చూడండి. దీనికి ఫస్టు పైపింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత దానికి క్లాత్ అటాచ్ చేసుకుంటాను. ఈ క్లాత్ గూడా క్రాస్ పీసే అటాచ్ జేసుకోవాలి. మనం ఇట్లా పైపింగ్ వేసుకున్నప్పుడు లోపల నుంచి గాకుండా ఇది బయట నుంచే వేస్తున్నాను గదా! అందుకనే మనం మళ్ళీ కాటను క్రాస్ పీస్ వేసుకుంటే, మళ్ళీ ఆ తర్వాత హెమ్మింగ్ బెట్టుకుంటే నీట్‌గా ఉంటది. ఇలా పైపింగ్‌ని డైరెక్ట్‌గా వేసుకోకుండా మనం ఇట్లా లైనింగ్‌కు అంటే క్రాస్ పీస్ అటాచ్ చేసుకోవడం వల్ల గూడా పైపింగ్ మనం అది టిష్యూ క్లాత్ తీసుకుంటాం గదా! ఇట్లాంటి వాటికి కొంచెం గుచ్చుకున్నట్టు అవుతది ఎనకాల. అట్లా క్లాత్ సపోర్ట్ తీసుకోవడం వల్ల పోగులు పోగులు రాకుండా ఉంటది. ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది. కొన్ని నెక్‌లకు మనము కంపల్సరీ పేపర్ క్యాన్వాస్ వేసుకుంటాము. కొన్ని నెక్‌లకు పేపర్ క్యాన్వాస్ అవసరం ఉండదు. అట్లాంటి వాటికి ఇలాంటి నెక్‌లకు లోపల నుంచి డైరెక్ట్ మన ఇన్విజిబుల్ పైపింగ్ జేసుకోవచ్చు. ఒకవేళ అలా చేసుకోని వాటికైతే ఇలా క్లాత్ అటాచ్ జేసుకోవడమే బెటరు. ఇక్కడ చూడండి నేను పైపింగ్‌కి క్లాత్ అటాచ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని లోపలికి మలుచుకుంటున్నాను. దాని పైనుండి ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. ఇదే టైప్‌లో గూడా కింద నెక్ ఉంది చూడండి. కింద యూ షేప్ నెక్‌ది దానికి గూడా వేసుకోవాలి. సేమ్ మెథడ్. కింద ఇలా పైపింగ్ వేసుకోకున్నా గూడా పోట్లీ బటన్స్ పెట్టుకుంటే గూడా నెక్ చాలా బావుంటది. మీరు కుట్టేటప్పుడు మాత్రము ఇది నాకు కస్టమర్ బ్లౌజ్ కాబట్టి నేను ఆళ్ళు ఏ విధంగా చెప్తే అదే విధంగా కుడతాను గదా! మీరు కుట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పోట్లీ బటన్స్ పెట్టుకొని ట్రై చేయండి. ఇలా పైపింగ్‌కి క్లాత్ అటాచ్ చేసుకునేటప్పుడు గూడా పైపింగ్ ఎంత అయితే మనం తీసుకున్నామో దాని పక్క నుండే అంతవరకే తీసుకొని అటాచ్ జేసుకోవాలి. ఒకవేళ పైపింగ్ మీద పడొద్దు, పైపింగ్ పక్క నుంచి గూడా కొంచెం గ్యాప్ ఉండి రావద్దు. అది కరెక్ట్ పైపింగ్‌కి అటాచ్ అయ్యి అంటే పక్క నుంచే రావాలి. ఇంకా మనం ఇలా అన్నప్పుడు గూడా గ్యాప్ రాకుండా ఉండాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ గ్యాప్ అనేది రాలేదు. అట్లా కుట్టుకోవాలి ఇది క్లాత్ వేసుకున్నా గూడా. తర్వాత దీనికి పైపింగ్ గూడా అటాచ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మళ్ళీ నెక్‌ది మనం ఇంకో ఫస్ట్ పార్ట్ ఉంది చూడండి. ఫస్ట్ పార్ట్ పీసు దానికి మనము ఇక్కడ ఎంత అంటే ఒక హాఫ్ ఇంచు విడ్త్‌లో చూసుకోవాలా, ఎట్లా చూసుకోవాలా అనేది ఒకసారి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ ఒకసారి ఇక్కడ ఒక లైన్ అంటే మార్క్ పెట్టుకొని, ఆ తర్వాత ఇటు సైడ్‌ది గూడా మళ్ళీ అదే ఈక్వల్ లెవెల్‌లోనే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీనికి కిందకి మాత్రము ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువే అనుకోండి. అంత గ్యాప్ తీసుకొని దాని పైనుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా మిడిల్‌కి ఒకసారి ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. కొన్ని క్లాతులు ఏమైతాయంటే సాగుతాయి మనం కుట్టుకున్నప్పుడు. అలా సాగిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అటు ఇటు పీస్ కరెక్ట్‌గా వచ్చిన తర్వాత పైన మనము ఎక్కడైతే అటాచ్ చేసుకుందాం అనుకున్నాం గదా! అక్కడ మాత్రం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ మార్క్ కింది నుంచి మాత్రమే అంటే ఆ మార్క్ ఇట్లా బయటకు కరెక్ట్‌గా వచ్చేలాగానే కుట్టుకోవాలి మళ్ళీ. ఇక్కడ లైన్ ఉంది చూడండి. ఆ లైను, ఈ లైను మనం కుట్టుకునేటప్పుడు మళ్ళీ కరెక్ట్‌గా ఉండాలి. స్ట్రెయిట్‌గా రావాలి లైన్ మనం. ఎక్కడైతే కట్ చేసినాం చూడండి. ఆ పీస్ మళ్ళీ స్ట్రెయిట్‌గా రావాలి. అట్లా వచ్చేలాగానే కుట్టుకోవాలి మళ్ళీ ఈ పీస్ అటాచ్ ఇలా కుట్టు పక్క నుంచే పడేలాగా కుట్టు వేసుకోవాలి. కొంతమంది ఇట్లా బ్లౌజులు కుట్టేటప్పుడు కుట్లే ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. అంటే మనం బ్లౌజ్‌కి అటాచ్ చేసుకున్న తర్వాత పైనుంచి కుట్లని, ఇటు పక్క నుంచి కుట్లని చాలా కుట్లు వేస్తారు. అలా కుట్లు కనిపించడం వల్ల బ్లౌజ్ ఫినిషింగే బాగోదు.
అందుకనే మనం పక్క నుండి అంటే పైపింగ్ పక్క నుండే వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. అటు పక్క కుట్టు వేసాం కదా, ఇప్పుడు ఇటు పక్క కూడా మనం మార్క్ పెట్టుకున్నాం చూడండి అక్కడ, ఆ మార్క్ నుండే మళ్ళీ ఇది కూడా ఈ పీస్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అటాచ్ చేసుకున్న తర్వాత కింద మనం డాట్స్ వేసుకొని డాట్స్కి కూడా పైపింగ్ వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే నెక్ చూపించాను కదా, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఫుల్ బ్లౌజ్ కుట్టింది కూడా వీడియో అటాచ్ చేస్తాను చూడండి.